వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ విలువలకు విశ్వసనీయతకు పెట్టింది పేరు వైఎస్ఆర్సీపీ అంటూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. నిజమే, విలువలకు విశ్వసనీయతకు పెట్టింది పేరు వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే కనుక భారతదేశంలో ఒక విలువ జాతీయ జెండాకైతే ఉంది. ఆ జాతీయ జెండా ఆవిష్కరణకి ఎక్కడా పాల్గొనని జగన్మోహన్ రెడ్డి గారు విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడటం అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించుకోవాలి. సరే, అది ఆయన పర్సనల్ విషయం అయినా సరే, కానీ తప్పనిసరి పరిస్థితుల్లోనే మాట్లాడాల్సి వస్తుంది. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు అట్టహాసంగా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఓడిపోయిన తర్వాత మాత్రం ఎక్కడ జాతీయ పతాక ఆవిష్కరణలో ఎక్కడ పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి గారు విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు అంటేనే కొంచెం నవ్వు వస్తుంది. ఆ విలువలు విశ్వసనీయత గురించి, విలువల గురించి ముఖ్యంగా వైఎస్ షర్మిల గారు ఒక మాట అయితే మాట్లాడారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో వింటూ మనం విశ్లేషణ అయితే చేద్దాం. తర్వాత వైఎస్ షర్మిల గారు తన అన్నగారైన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత మధురమైన మాటలు చెప్పారో విని తరిద్దాం. ఒకసారి వినిపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో. ఈరోజు దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక మార్క్. ఈ రోజు దేశ రాజకీయాలలో ఈ రోజు ప్రబలంగా కనిపిస్తా ఉన్న మార్కు. రాష్ట్ర రాజకీయాల్లోనే మార్కు చూపించలేకపోయావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఇక దేశ రాజకీయాల్లో నీ మార్కు చూపించాలంటే కనుక చాలా చెప్పాలి. గంటలు ఊపిన వాళ్ళకి పదవులు ఇచ్చావు, హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళకేమో వాళ్ళని తీసుకెళ్లి ఎమ్మెల్సీ స్థానాల్లో కూర్చోబెట్టావు, వాళ్ళ భుజం మీద చేసి కూర్చోబెట్టావు. శిరచ్ఛేదం శిరోముండనం చేసిన వాళ్ళని మాత్రం తీసుకెళ్లి నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు. వీళ్ళన్నీ ఎస్సీ ఎస్టీ బీసీల మీద జరిగిన దాడులు చేసిన వాళ్ళందరినీ నీ పక్కన తిప్పుకున్నావు. అదేనా నీ మార్క్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? అదేనా? 15 సంవత్సరాల కిందట చెప్పు, ఈ పార్టీ ఎలాంటి పరిస్థితిలో పుట్టింది చెప్పు అన్నది మనం అందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, ఈ పార్టీ ఆ రోజు నల్ల కాలువలు ఇచ్చిన ఒక మాట ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు, ఎదుగుదలకు కారణమైంది ఆ ఒక్క మాట. అసలు పార్టీ పెట్టింది ఎవరు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? 2011లో తెలంగాణ వ్యక్తి శివప్రసాద్ అనే వ్యక్తి వైఎస్ఆర్ గారి మీద అభిమానంతో, ఆయన వైఎస్ఆర్ వీరాభిమాని, ఆయన వైఎస్ వీరాభిమాని శివప్రసాద్ గారు. ఆయన వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పి ఆయన పెట్టుకున్నాడు. దీంట్లో నీ కాంట్రిబ్యూషన్ ఏముంది? ఈ వైఎస్ఆర్సీపీ నువ్వు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత అతన్ని బతిమలాడుకొని అతని దగ్గర తీసుకున్న పార్టీ కదా. దీంట్లో నీ కాంట్రిబ్యూషన్ ఎక్కడ ఉంది? అదంతా శివప్రసాదే కదా పెట్టింది. దాని తర్వాత నేను అధ్యక్షుడిగా అక్కడ ఫౌండర్ మెంబర్స్ ఎవరైతే కనుక వైఎస్ఆర్సీపీ ఫౌండర్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళని ఒప్పించి నిన్ను అధ్యక్షుడిగా ప్రకటించారు. ఆయన తర్వాత ఆయన రాజ్యసభకు పంపిస్తా అన్నావు, మంచి పోస్ట్ ఇస్తా అన్నావు, ఏమీ లేకుండా ఒక టీటీడీ బోర్డు మెంబర్గా మాత్రం ప్రకటించావు. అంతవరకేగా నువ్వు చేసింది. ఏమైనా చేసావా? దీంట్లో నీ పాత్ర ఎక్కడుంది? వైఎస్ఆర్సీపీ పెట్టడంలో నీ పాత్ర ఎక్కడుంది అసలుకి? ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితులను మార్చింది. ఆ ఒక్క మాట రాష్ట్రంలో దిశ మార్చింది. నిజాలు ఒక్కొక్కసారి భలే ఒప్పుకుంటావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నువ్వు నీ కుటుంబ పరిస్థితులను పూర్తిగా మార్చింది. నీ చెల్లెల్ని బయట గెంటేసేటట్టు చేసింది, తల్లి మీద కేసేసేటట్టుగా చేసింది, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఇది దిశ మార్చిందంటే నిజమే, దిశ మార్చింది. అభివృద్ధి వైపు సన్ రైజ్ స్టేట్ గా సన్ సెట్ స్టేట్ గా మారిపోయింది నీ హయాంలో. మరి ఈ రోజు బయటకు వచ్చి నువ్వు శుద్ధపూస కబుర్లు చెబుతావేంది? సన్ రైజ్ స్టేట్ని కాస్త నువ్వు సన్ సెట్ స్టేట్గా మార్చేసి నిజంగానే దిశ మార్చేసావు. మామూలుగా మార్చలా నువ్వు. అమరావతిని అనగదొక్కి
కర్నూలుకి వెళ్లాల్సిన సోలార్ పార్కుల్ని తొక్కిపెట్టి వైజాగ్ని బోడిగుండు కొట్టి ఎర్రమట్టి దెబ్బల్ని ఆక్రమించి చాలా చేసావు. లాటరైట్, బాక్సైట్. నువ్వు దోచుకోనిదేమన్నా ఉంటే చెప్పు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఆ ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. మాస్టారు, ఆ పార్టీ నీకు సంబంధం లేదు. నువ్వు 14 నేను పెట్టాను అని చెప్పుకుంటే కనుక జనాలు నమ్మేటట్టు కూడా లేదు. అసలుకి దాని గురించి మర్చిపో. నువ్వు పెట్టలా. శివప్రసాద్ అనే వ్యక్తి దగ్గర పార్టీని తీసుకున్నావు, అంతవరకే. నువ్వు దాన్ని ఒప్పుకో. విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టుక అక్కడ ఏర్పడిందా? విలువలకు విశ్వసనీయతకు మారుపేరా? విలువలకు విశ్వసనీయతకు మారుపేరంటే ఏంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? చెల్లి కట్టుకున్న చీర గురించి మాట్లాడటం విలువలా? వైఎస్ఆర్సీపీ పార్టీ విలువలా? లేదంటే ఇంకో మహిళ గురించి అసెంబ్లీలో మాట్లాడటం వైఎస్ఆర్సీపీ పార్టీ విశ్వసనీయత? అక్రమ సంబంధాలు అంటగట్టడం వైఎస్ఆర్సీపీ విలువలు, విశ్వసనీయతకి మారుపేరా? అసెంబ్లీ వేదికగా మీరు చేసిన చండాలం మామూలు చండాలం కాదే. అరే, సొంత చెల్లి కట్టుకున్న చీర గురించి కూడా నీచంగా మాట్లాడేవే. నిన్నగాక మొన్న మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి వైఎస్ షర్మిల గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడినా కూడా మీ సైడ్ నుంచి ఒక్క ఖండన కూడా రాలేదు అంటే గనక అదేనా మీ పార్టీకి ఉన్న విలువలు, విశ్వసనీయత? అదేనా మీ పార్టీకి ఉన్న విలువలు, విశ్వసనీయత మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఇది పాపం నేను చెప్తుంది కదండి. వైఎస్ షర్మిల గారు బాధపడుతున్నారండి. ఎంత బాధపడుతున్నారు ఒకసారి ఆ మాటలోనే వినిపిస్తాను మీకు, వినండి. సోషల్ మీడియాలో జరుగుతున్న అన్యాయాలకు నేను కూడా ఒక బాధితురాలి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు సొంత అన్నయ్య ఉండి కూడా సోషల్ మీడియాలో నన్ను, అంటే సొంత చెల్లిని, తల్లిని, సొంత చిన్నాన్న బిడ్డను, వీళ్ళందరినీ, మా అందరినీ ఎట్లా బట్టి మాట్లాడమని ఒక రకంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు, నేను మార్ఫింగ్ చేసింది కాదు, ఏమి కాదు. ఇదిగోండి, డైరెక్ట్ వైఎస్ షర్మిల గారు చెప్పిన మాటలే ఇవి. ఇందులో ఎక్కడ కట్టు లేదు, పేస్ట్ లేదు. వీడియో కావాలంటే నేను పంపిస్తా. నీ చెల్లె నువ్వే దగ్గరుండి తన తల్లి గారిని, అంటే మీ తల్లి గారైన వైఎస్ విజయమ్మ గారిని, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని, వైఎస్ సునీతమ్మ గారిని దూషించడానికి నువ్వే ఎగదోశావు. మనుషుల్ని, నీ కార్యకర్తల్ని కాట్ల కుక్కల్లాగా ఎగదోశావు వాళ్ళ మీదకి అని చెప్పి బాధపడుతుందయ్యా నీ చెల్లి. నీ సొంత చెల్లి వైఎస్ రాజశేఖర రెడ్డి గారాల పట్టి అయినటువంటి వైఎస్ షర్మిల గారు. మరి ఆమెకు సమాధానం చెప్పయ్యా నువ్వు. నీ విలువలేందో, నీ విశ్వసనీయత ఏందో ఆమె దగ్గర నిరూపించుకో. చెల్లి, నాకేం సంబంధం లేదు చెల్లి, మీ అన్నయ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇందులో ఏం సంబంధం లేదు. మా పేటీఎం కుక్కల మురిగిని, లేదంటే మా కాట్ల కుక్కల్ని ఏదో పిచ్చి కుక్క కరిసి అలా మురిగిచ్చింది అని చెప్పి నువ్వు చెప్పుకోవాలి కదా. చెప్పుకోలేవు. మీ చెల్లెల గురించి మాట్లాడినా కొంతమంది వైసీపీ కార్యకర్తలను ఇప్పుడు మా ఈ పార్టీ కార్యాలయంలో 60,000, 70,000 జీతాలు ఇచ్చి మేపుతున్నావు నువ్వు వాళ్ళని. ఏకంగా ఒకడికైతే కనుక స్టేట్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చావు నీ సొంత చెల్లి గురించి మాట్లాడిన వాళ్ళకి. ఇదేనా నీ విలువలు? ఇదేనా నీ విశ్వసనీయత? విలువల గురించి, విశ్వసనీయత గురించి నువ్వు చెబుతుంటే మేము వింటాం. మీ చెల్లె చెబుతుంది, నీ బతుకు బయట పెట్టింది కదా. వెళ్ళి మీ చెల్లికి సమాధానం చెప్పు. మీ చెల్లి కాళ్ళు పట్టుకొని బతిమలాడుకుంటావో, లేదంటే గెడ్డం పట్టుకొని బతిమలాడుకుంటావో, లేదంటే ఎలా బతిమలాడుకుంటావో బతిమలాడుకో. ఆమె చెబుతుంది నీ బతుకు గురించి. నీ బతుకు గురించి ఆమె చెబుతుంది. ఎక్కడైనా విలువలు, విశ్వసనీయత అనే మాట నీ నోటి నుంచి రాకుండా ఉంటే కనుక ప్రజలందరూ సంతోషిస్తారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. విలువలు, విశ్వసనీయత అనే మాటకు అర్థం తెలియని పార్టీ ఏదన్నా ఉందంటే ఒక వైఎస్ఆర్సీపీ అని చెప్పి నేను అంటుంది కాదండి, మీ చెల్లి గారే అంటున్నారండి. నిలబడి ఈ అన్యాయము ఇలా చేయడానికి వీల్లేదు అని ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పుకుంటే ఇది ఆగేది. కానీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలేరు.
సోషల్ మీడియాలో ఇంత నీచంగా వ్యవహరిస్తున్న వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరు తిప్పది. సోషల్ మీడియాలో మా గురించి ఎన్నో అబద్ధాలు చెప్పారు. చెప్పు, మీ చెల్లికి ఇప్పుడు సమాధానం చెప్పు. ఏదో విలువలు, విశ్వసనీయత, వంకాయలు అని చెప్పి చెబుతున్నావు కదా, ఏ రోజు నువ్వు అడ్డుకోలేదు అని చెప్పి నీ చెల్లి మాట్లాడుతుంది. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇంకా విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నావు. నీకు ఆ మాట్లాడే రైట్ కూడా లేదు. ఇప్పటికైనా సరే మీ చెల్లికి క్షమాపణ నువ్వు కూడా చెప్పాలి. ఎందుకంటే పసుపు రంగు చీర కట్టుకొని ఎవరిని సాటిస్ఫై చేయడానికి వెళ్ళింది అని చెప్పి సొంత చెల్లి గురించి నువ్వు కూడా మాట్లాడావు. కాబట్టి పబ్లిక్ గా చెల్లి నాది తప్పు అయింది అని చెప్పి క్షమించమని చెప్పి మాట్లాడు. రాజకీయ పరంగా ఎలాంటి విమర్శలైనా చెయ్యి. చెల్లెలు కట్టుకున్న చీర గురించి కూడా మాట్లాడిన వ్యక్తివి నువ్వు. విలువలు, విశ్వసనీయత గురించి నువ్వు మాట్లాడే రైట్ అయితే నీకు లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఉంటా మరి.